మామూలు ఎప్పుడు నేను ఏ క్రేప్ చీరలు లాంటి కట్టేదాన్ని, సిల్క్గా ఉంటాయి కదా, అదేదో రెడ్ శారీ కట్టి ఇంత బాగా జడ ఒకటి నాకు అది వేసుకుని ఇలాగే కళ్ళజోడు పెట్టుకుని వెళ్ళాను ఆయన దగ్గరికి. మంచి చూశారు, టాప్ హీరోయిన్ లా కనపడు చూశారు. చూసి గురుదేవ్ గారు గురుపాదం గారు గురుదేవ్ గారు ఒక ఆయన ఉంటారు, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్, ఆయన చెప్పి ఆవిడకి డేట్స్ ఇచ్చి పంపించండి అన్నారు. ఓ చూడగానే అంటే ఇంకేం చెప్పలా, ఆవిడకి డేట్స్ ఇచ్చి పంపించను అన్నారు. ఒక్కటే లుక్ ఏం చేస్తున్నావమ్మా అన్నారు. ఈయన చేస్తున్నానండి, దొంగ కోళ్ళు అయిపోయింది, జూలకటక చేస్తున్నాను అన్న. జూలకటక కూడా నేనే చేసే వెంటనే బాపినడి గారిది, చలో చలో తిరుపతి, ఇవన్నీ వరుసగా చేసే మంచి క్యారెక్టర్స్. అది 3 రాజేంద్ర ప్రసాదే, సీతాపతి చెల్లో తిరుపతి, ఇవన్నీ చేస్తా. అప్పటికి జూలకటక చేస్తున్నానండి అన్న. సరే బాపినడి గారిది అలాగే ఉంటుంది కదా, ఒక ఐడియాలు ఉంటాయి కదా ఎవరి సినిమా చేస్తుంది అనేది. ఓకే డేట్స్ ఇవ్వండి అప్పటికి అన్నారు. అందులో సత్యనారాయణ గారు చెప్పారు కదా, అంతే కదా, ముందు సత్యనారాయణ గారు చెప్పారుగా, ఇంకా ఏం అడగలేక. సత్యనారాయణ గారు ఎలా మీకు ఈ సినిమాల ద్వారా దొంగ కోళ్ళు పరిచయం పరిచయం కూర్చుంటున్నాం కదా, బ్రహ్మానంద గారు మేము అందరూ ఉన్నాం కదా అందులో. మన చచ్చిపోయారు ప్రసాద్ గారు, డాక్టర్ ప్రసాద్ గారు ఉండేవారు కదా, మినిస్టర్ చేశారు, ఆయన కూడా దొంగ కోళ్ళు యాక్ట్ చేశారు.